ఈరోజు మే 26 రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందంటే, మీనాక్షి ఇచ్చిన కమ్మలతో పాటు తన దగ్గరున్న 2 ఉంగరాలను ఇచ్చి ఆరాధ్యకి గాజులు చేయమని చెబుతుంది అవని. వాటిని తూకం వేసి చూసుకున్న నగల వ్యాపారి, ఇవిగో గాజులు తీసుకోండి అని బంగారు గాజులు ఇస్తాడు. ఈ గాజులేంటో, ఆ ఉంగరాలేంటో, ఆమె అడగడం ఏంటో, అవని చేయించడం ఏంటో, ఈ తలకాయ పోటేంటో అన్నట్టుగా ఉంటుంది ఈ సీన్. గాజులు పోను మిగిలిన 10,000 ఇవిగో అనిస్తుంటాడు నగల వ్యాపారి. ఇంతలో శ్రీకర్ అటుగా వచ్చి అక్షయ్ బైక్ ని చూసి ఆగుతాడు. అటు అక్షయ్ ఈ 10,000తో ఫంక్షన్ ఎలా చేస్తామని అడుగుతాడు. ఉన్నంతలోనే చేద్దామండి అని అంటుంది అవని. ఇంతలో శ్రీకర్ వచ్చి, మీరేంటి గోల్డ్ షాప్ దగ్గరకు వచ్చారు అని అడుగుతాడు శ్రీకర్. ఆరాధ్య పుట్టినరోజు కదా, గాజులు కొనడానికి వచ్చామని అంటుంది అవని. మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేశారా అని అడుగుతాడు శ్రీకర్. అదేం లేదు శ్రీకర్ అని అవని అంటే, నేను చూశాను వదినా అని అంటాడు శ్రీకర్. ఇంట్లో పాత బంగారం ఉంది కదా, అయినా పిల్లల సంతోషం కంటే ఈ బంగారం ఎక్కువేం కాదు అని వేదాంతం వల్లిస్తుంది అవని. దాంతో శ్రీకర్, మీరిక్కడే ఉండండి అంటూ ఏటీఎం దగ్గరకు వెళ్ళి 50,000 డ్రా చేసి ఇస్తాడు. డబ్బులున్నాయి శ్రీకర్ అని అంటాడు అవని అక్షయ్లు. నాకంతా తెలుసన్నయ్య, మీరు గాజుల కోసమే పాత బంగారం అమ్మారంటే ఫంక్షన్కి డబ్బులు ఉంటాయో లేదో తెలియదా, నేను ఇస్తే తీసుకోకూడదా? ఆరాధ్య నీ కూతురంటే నాకు కూతురే, బాబాయ్గా నాకు ఇచ్చే రైట్ ఉంటుంది. ఫంక్షన్ బాగా చేయండి అని అంటాడు శ్రీకర్. దాంతో అక్షయ్ థ్యాంక్స్ రా అంటూ శ్రీకర్ని గుండెలకు హత్తుకుంటాడు. అటు పల్లవి మీనాక్షి ఒంటరిగా గదిలో ఉండడం చూస్తుంది. మామ్ని భరత్ని తీసుకొస్తానని అవని ఛాలెంజ్ చేసిందంటే, ఈ తల్లి కూతుళ్ళు ఏదో ప్లాన్ చేశారు అని మీనాక్షి దగ్గరకు వెళ్తుంది. నువ్వు నీ కూతురు కలిసి మా మామ్ కాపురాన్ని కూల్చేశారు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అని అంటుంది పల్లవి. మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు పల్లవి, మా జీవితాలే కష్టాల పాలవుతుంటే మిమ్మల్ని ఎందుకు నాశనం చేయాలని అనుకుంటాం అని అంటుంది మీనాక్షి. మా డాడీని నీ కొంగికి కట్టుకున్నావు కదా, చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టుగా నాటకాలు ఆడుతున్నావు. నీ కూతురు ఫైర్ బ్రాండ్ అయితే నువ్వు సైలెంట్ కిల్లర్. ఇద్దరూ మంచి యాక్టర్లే. మీరిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. మా మామ్ ని మీ కూతురు చెప్పినట్టే చేస్తుంది. నువ్వు అంత అమాయకురాలివేం కాదు. మీరు ఏం ప్లాన్ చేశారో చెప్పు అని అంటుంది పల్లవి. నాకు నా కూతురికి ఎలాంటి ఆలోచన లేదు పల్లవి అని అంటుంది మీనాక్షి. నువ్వు రమ్మని పిలవకపోతే మా డాడ్ మా అమ్మని వదిలేసి నీ దగ్గరకు ఎందుకు వస్తాడు అని అంటుంది పల్లవి. అది మా నాన్న తీసుకున్న నిర్ణయం, నా దగ్గర వద్దు. మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోమని చాలాసార్లు చెప్పాను, కానీ ఆయన వినలేదు. నీ తండ్రి అవని తండ్రి ఒక్కరేనని తెలిసిన తర్వాత కూడా నేను కూడా నీకు అమ్మలాంటిదాన్నే అనే కనికరం లేకుండా మనసుని గాయపరుస్తున్నావు. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, దయచేసి అలా మాట్లాడకు అని అంటుంది మీనాక్షి. ఆ మాటతో పల్లవి, నువ్వు నా అమ్మవి అని పొరపాటును కూడా అనుకోను. నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని అమ్మ అని పిలవను. అమ్మ లాంటి దానివి అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ కూతురు మా అమ్మని ఆటబొమ్మలా ఆడించాలని చూస్తుంది. ఆమె ఆటలు సాగవు. నాకు తిక్కరేగితే నీ కూతురు కేల్కతం, దుకాణం బంద్ అయిపోతుంది. నా తడాకా చూపిస్తా. మీ తల్లి కూతుళ్ళు రెడీగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది పల్లవి. అయితే మీనాక్షి బాధపడడం చూసిన కమల్ దీనికి ఇలా కాదంటూ ఇరికించేస్తాడు. భానుమతి గురించి ఫోన్లో బ్యాడ్గా మాట్లాడుతున్నట్టుగా నటించి పల్లవిని భానుమతితో చితక్కొట్టిస్తాడు. ఇక అవని గాజుల సోది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నగల షాప్లో కొన్న గాజుల్ని తీసుకుని వచ్చి అత్తయ్య రండి అంటూ అందరినీ పిలుస్తుంది. రెడ్డి గారు వచ్చారహో, మళ్ళీ మొదలు పెట్టండి అన్నట్టుగా పార్వతి వచ్చి ఈ గాజులు కొనడానికి డబ్బులు ఎక్కడివి అంటూ డ్రామా షురూ చేస్తుంది. శ్రీకర్ డబ్బులు ఇచ్చాడని అవని చెప్పడంతో ఎలా ఉండే మాలం, ఎలా అయిపోయాం, అడిగిన వాళ్ళకి లేదనకుండా లక్షల్లో సాయం చేశాం. కోట్ల ఆస్తి ఉన్నా కూడా మనవరాలి పుట్టినరోజు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. ఇక రేపటి ఎపిసోడ్లో అవని భరత్ పల్లవిల గురించి అందరికీ నిజం చెప్పేయడానికి రెడీ అయింది. శ్రీయ కూడా ఇక నుంచి ఇక్కడే మీతోనే ఉంటామని షాక్ ఇచ్చింది. అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.